ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియులారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య మనల్ని ఈ 10వ మాసం విధంగా చివరి దినాల్లోకి ఆయన మనల్ని సమీపింపజేశాడు. ఈ చివరి శనివారం రోజున మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించి కీర్తించి ఆయన గణపరచబద్దులమై ఉన్నాం. ఆమె హల్లెలూయా. రేపటి దినం చివరి పునరుద్ధానపు ఆరాధన కనుక మీరు అందరూ కూడా తప్పకుండా మీ ప్రాంతాల్లో మీ ఆలయాలకి వెళ్ళండి. ఖచ్చితంగా ఒకవేళ ఈ చిలకలూరిపేట చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే, వీక్షిస్తున్నట్లయితే, మీరు ఎక్కడికి వెళ్ళకపోతే దయవుంచి మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్కి మీరు కూడి రండి. దైవికంగా మనము ప్రభు యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సత్యవాక్యాన్ని, ఉన్నతోపదేశాన్ని మనం వింటూ పరలోక రాజ్యానికి మనం సిద్ధపరచబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఓ మాటను జ్ఞాపం చేసుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము చివరి 19-20 వచనాల్లో మనం గమనించినప్పుడు ఈ మాటలు రాజైన హిజ్కియా అంటున్నాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతిస్తున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేస్తారు అంటూ 20వ వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు అక్కడ రాయబడింది, మన జీవితకాలం అంతే మన దినములన్నిటి యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయించడము అని. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి దేవుని మాట ఏంటంటే, ఆయన ఆ 20వ వచనాన్ని ఇలాగా పూర్తిస్తున్నాడు. మన జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో వాయిద్యములను, తంతి వాయిద్యములను మనం వాయించడము. ఎందుకని? సజీవులుగా ఉన్నాం కనుక దేవుని స్తుతించడం. 10 తంతుల సితారాతో, అలాగే దావీదురాజు ఎన్నో వాయిద్యాలు కనిపెట్టాడని, ఆ వాయిద్యాలు దేవుని మందిరంలో గంభీర స్వరాలతో స్వరమెత్తి వారు పాడారని, కీర్తించారని దేవుని లేఖనంలో ఎన్నో విషయాల్ని మనం చూస్తున్నాం. మరి ఒక దేవుని బిడ్డగా క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించిన నీ జీవితాన్ని, నిన్ను ప్రేమించి యేసయ్య ఏ విధంగా నీ కొరకు తన సేవకులను పంపి నిన్ను, నీ కుటుంబాన్ని వాక్యము చేత, అలాగే ఉపదేశము చేత ఆయన నిన్ను రక్షణలోకి నడిపించి ఒక ఉన్నతమైనటువంటి కృపను నీకు అనుగ్రహిస్తూ నిన్ను ఏ విధంగా సజీవ లెక్కలుగా నిలబెట్టారో ఒకసారి ఆలోచించావా? వాటిని నువ్వు మర్చిపోయినట్లయితే నువ్వు దేవుని మందిరంలోకి అడుగు పెట్టలేవు. ఎప్పుడైతే మనం దేవుడు చేసిన మేలును మర్చిపోతామో అప్పుడు నిశ్చయముగా దేవుని మందిరంలో అడుగుపెట్టేటువంటి ఆ మనస్సాక్షిని కోల్పోతాం. దానికి ఏదో ఒక విధమైన కారణాలు వెతుక్కుంటాం. అక్కడికి వెళ్ళానని, ఇక్కడికి వెళ్ళానని, వాళ్ళ ఇంటికి వెళ్ళానని, వీళ్ళ ఇంటికి వెళ్ళానని, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళానని, ఈ యొక్క కుటుంబం రోగంతో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళానని, ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళు జరుగుతుంటే, వివాహాలు శుభకార్యాలు జరుగుతుంటే ఇటు వెళ్ళానని, ఇలాగా ఆదివారం రోజునే నువ్వు ఈ విధమైన పనులతో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తావు. లేకుంటే నా ఇంటికే బంధువులు వచ్చారండి, నా ఇంటికి పలానా వాళ్ళు వచ్చారండి, నా ఇంటికి పలాని సమయంలో పలాని వ్యక్తులు వచ్చారండి, ఇందువల్ల నేను మందిరానికి వెళ్ళలేకపోయానండి అంటూ నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళకుండా నీకు నీవుగానే ఆటంకాలు కలుగు చేసుకుంటావు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన అంటాడు 19వ వచనంలో, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నేను నా జీవితకాలం మధ్యలో నేను కొనుక్కోబడవలసి వచ్చిన వ్యక్తినే. నాకు ఇవ్వబడినటువంటి ఆ దినములు సంపూర్ణం కాకుండానే నేను కొనుక్కోబడవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ నీవే నన్ను కాపాడావు. నీవే నాకు సజీవుల లెక్కలో నన్ను నిలబెట్టి ఈ భూమి మీద నన్ను నువ్వు ఈ విధంగా సజీవునిగా నిలబెట్టావు దేవా. అందుకే సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటూనే నీ మందిరంలోకి వచ్చి వాయిద్యాలు వాయించి, వాయిద్యాలతోనూ చప్పట్లతోనూ
పాటలతోనూ స్వరమెత్తి నిన్ను కీర్తించి నీ నామాన్ని గణపరుస్తాను. నువ్వు చేసిన మేలును బట్టి, నువ్వు చూపిన కృపను బట్టి ఆశ్చర్యరీతిగా నాకు కృపను నువ్వు కనపరిచావు. నాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించావు. నా కుటుంబాన్ని చూసుకునేటట్లుగా, నా ఇల్లు చక్కబెట్టుకొని చావలసినటువంటి వ్యక్తిని నేను, కానీ నీ దయతో, మీ యొక్క కృపతో, నీ వాత్సల్యతతో నన్ను ఈ విధంగా నిలబెట్టావు అంటూ దేవుని యొక్క నామాన్ని ఆయన కీర్తించి గణపరిచి ఆయన నామాన్ని ఆరాధించు. ఈ రోజున మన జీవితంలో మనము దేవుని ఆ విధంగా స్తుతించగలుగుతున్నామా? మనము దేవుని ఆ విధంగా కీర్తించేటట్లుగా దేవుని మందిరంలోకి వెళ్ళి సమూహముగా, సమాజంగా వెళ్ళి దేవుని మనసారా హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో, కృతజ్ఞతాబుద్ధితో, కన్నీళ్లతో ఆయన నామాన్ని మనం హెచ్చించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని కొరహ కుమారులు అన్నారు కదా. మరి మనకు ఆ మనసుందా? దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని మందిరంలో ఆయన ఆరాధిద్దాం, ఆయన చేసిన మేళ్ళన్నింటినీ తలంచుకొని. ఎప్పుడో మట్టిలో అయిపోయి ఉండే బ్రతుకు నాది, కానీ ఈరోజు నన్ను ఈ కృపను బట్టి ఈ విధంగా నన్ను కాపాడేవు ప్రభువా, నీకు స్తోత్రాలు అంటూ ఆయన్ని గణపరిచే రీతిలో మన జీవితాలు కొనసాగించబడుతున్నాయి. ఆలోచించండి. మనము పక్షుల కంటే శ్రేష్ఠులం. పక్షులైతే ప్రతి ఉదయాన్నే లేచి ప్రభువుని గణపరుస్తున్నాయి. మరి మనం ఎంతగా దేవుని గణపరుస్తున్నాం, ఎంతగా దేవుని ఆరాధిస్తున్నాం? దేవుని మందిరంలో ప్రవేశించగలుగుతున్నామా? దేవుని ఎరగని అన్యులు వారి వారి యొక్క కాలాల్లో, వారి వారి సమయాల్లో వారి దేవతల యొక్క గుళ్ళల్లోకి వెళ్తూ రాజులుగా, బైబిల్లో రాజులుగా, గనులుగా పిలువబడిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క దేవతల గుళ్ళకి వెళ్ళినట్లుగా లేఖనాల్లో రాయబడింది. మరి నీవైతే జీవము కలిగిన దేవుని యొక్క మందిరంలో ఆయన ముఖ దర్శనం చేసేటట్లుగా ఆయన మందిరంలో ప్రవేశించగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. దేవునికి చెప్పండి, నీ మందిరంలో నేను ప్రవేశిస్తానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నా నోటితో నేను ఒప్పుకోలు చేసుకున్న మొక్కుబడులు నీకు అర్పిస్తాను అంటూ దేవుని మందిరంలో నన్ను సజీవురాలుగా దేవుడు నన్ను నిలబెట్టాడన్న ఆ కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఆయన్ని కనపరచు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క చివరి శనివారం రోజున మీ సన్నిధిలో విధంగా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టారు. మీరు చూపిన ఉన్నతమైన కృపకై స్తోత్రాలు. మీరు చేసిన మేలులన్నింటిని బట్టి మీకు స్తోత్రం. ఇంతగా నన్ను, మమ్మల్ని మీరు కాపాడి సంరక్షించారయ్యా. అయ్యా, ఈ దినం మేము చూడడానికి మీ యొక్క ఉన్నతమైన కృప తప్ప వేరొకట్లేదు. ఈ దినాన ఒక మంచి మనస్సుతో సజీవులే కదా నిన్ను స్తుతిస్తారన్నటువంటి రాజైన హిజ్కియాతో కలిసి మేము కూడా చెప్తున్నాం. రేపటి పునరుత్థాన దినమందు మీ సన్నిధిలోకి వస్తామయ్యా, మీ సన్నిధిలో ప్రవేశిస్తాం. మీరు చేసిన మేలన్నిటినీ తలంచుకొని, మీరు చూపిన ఉన్నతమైన కృపా కాపుదల సంరక్షణ బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ, అయ్యా మీ రాకడికి రాజ్యానికి అయ్యా మీ యొక్క దయను సంపాదించుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. విరిగి నలిగిన మనసుతో మీ సన్నిధిని మాత్రమే ప్రేమిస్తూ లోకంలో ఉన్నటువంటి జనుల్ని, లోకపు క్రియల్ని కాక మిమ్మల్ని, మీ సన్నిధిని ప్రేమిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడేవుని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని మందిరంలో అడుగు పెట్టండి, మనసారా ఆయన్ని ఆరాధించండి. ఈ భూమి మీద మనం ఒక ప్రాక్టీస్ చేస్తున్నాం. పరలోకంలో యుగాలు ఇక ఆరాధన తప్ప వేరే ఏమీ ఉండదు. అక్కడ ఎప్పుడు దేవుణ్ణి స్తుతించి, కీర్తించి, ఆరాధించి గణపరచడమే. కనుక ఇక్కడ భూమి మీద ఉండగా ఇది ఒక ప్రాక్టికల్గా మనం దేవుని సన్నిధిని అనుభవించాలి. పరలోక రాజ్యంలో ప్రభుతో యుగాలు ఆ స్తుతులు, ధ్వనులతో ఆయన్ని కీర్తిస్తూ మన జీవితకాలం అంతా ముందుకు కొనసాగించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.